అందరికీ నమస్కారం అండి. ఆదాయం బాగా పెంచుకోవాలని, కార్లు కొనుక్కోవాలని, బంగ్లాల్లో ఉండాలని, ఇలా ప్రతి ఒక్కరికి రకరకాల కోరికలు ఉంటాయి. కొంతమంది ఎంత కష్టపడ్డా గూడా వారు ఆ కోరికలు నెరవేర్చుకోలేకపోతారు. సంపాదించిన డబ్బు మొత్తము అనవసరమైన ఖర్చులతో వృధాగా ఖర్చయిపోతూ ఉంటుంది. అలాంటి వారు ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందటానికి ఎన్నో పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, నోములు ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే ఎర్ర గులాబీ పూలతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే తప్పకుండా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఎర్ర గులాబీ పూలతో ఏ పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా గులాబీ పూలతో మనం ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. జీవితంలో ఏర్పడిన కష్టాలన్నీ తీరిపోయి కుటుంబము సుఖ సంతోషాలతో ఉండాలంటే ఒక్కసారి ఈ వీడియోలో చెప్పిన విధంగా గులాబీ పువ్వుతో ఈ పరిహారాలు చేసి చూడండి. తప్పకుండా మీ సమస్యలన్నీ తీరిపోతాయి. లక్ష్మీ కటాక్షం లభించాలి అంటే శుక్రవారం ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసిన తర్వాత ఎర్రటి దుస్తులు ధరించి అమ్మవారి ఆలయానికి వెళ్ళి గులాబీ పూలు సమర్పించాలి. ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. అలాగే మీకు వీలైతే కనకదార స్తోత్రాన్ని కనుక పఠించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. చాలా కాలం నుంచి అప్పుల సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నట్లయితే గులాబీ పువ్వుతో ఒక చిన్న పరిహారం చేయాలి. ఒక 5 ఎర్ర గులాబీ పూలను తెల్లని వస్త్రంలో కట్టి ఈ మూటను నదిలో వదిలేయాలి. ఇలా గనక చేసినట్లయితే అప్పుల బాధలన్నీ త్వరలోనే తీరిపోతాయి. భవిష్యత్తులో ఇక అప్పు చేయాల్సిన అవసరమే మీకు రాదు. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు గులాబీ పువ్వు తీసుకొని దానిలో 2 లవంగాలు ఉంచాలి. ఈ గులాబీ పువ్వును లక్ష్మీదేవికి సమర్పించి పూజ పూర్తయిన తర్వాత లవంగాలు ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా గులాబీ పువ్వులో లవంగాలను పెట్టి అమ్మవారికి పూజ చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది. కొంతమందికి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలా తీరని సమస్యలతో బాధపడేవారు 11 మంగళవారాలు హనుమంతుని ఆలయంలో 11 గులాబీ పువ్వులు సమర్పించాలి. ఇలా వరుసగా 11 మంగళవారాలు చేసినట్లయితే మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ఆ సమస్యలన్నీ తొందరగా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు శుక్రవారం సాయంత్రము గులాబీ పువ్వు పైన ఒక రాగి ముక్కను ఉంచి కాల్చి దాన్ని లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచాలి. ఇలా గనక చేసినట్లయితే త్వరలోనే ధనవంతులవుతారు. ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే తమలపాకులో గులాబీ పువ్వు వేసి 11 సార్లు రోగంతో బాధపడుతున్న వారికి దిష్టి తీసి నదిలో పడేయాలి. ఇలా చేస్తే త్వరలోనే అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. ఉద్యోగం రాకుండా బాధపడేవారు ఒక 40 రోజుల పాటు చెప్పులు లేని పాదాలతో హనుమంతుని ఆలయానికి వెళ్ళి గులాబీ మాలను సమర్పించాలి. ఇలా గనక 40 మంగళవారాలు కానీ 40 శనివారాలు కానీ చేసినట్లయితే కోరుకున్న ఉద్యోగము తప్పకుండా మీకు లభిస్తుంది. మంగళవారం రోజు శివలింగం పైన ఎర్ర గులాబీ పువ్వు పెడితే అంగారక దోషాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవికి గులాబీ పువ్వులంటే ఇష్టం కాబట్టి కలలో గనక మీకు గులాబీ పువ్వు కనిపించినట్లయితే ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతున్నదని సంకేతము. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఉండాలంటే శుక్రవారము లక్ష్మీ అమ్మవారికి గులాబీ పూలతో పూజ చేసి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు రాకుండా అన్యోన్యంగా ఉంటారు. ఇంటికి ఉన్న నరదృష్టి పోవాలంటే ఒక రాగి చెంబులో నీరు పోసి అందులో గులాబీ పూలు వేసి ఇంట్లోని ఈశాన్య దిశలో పెట్టాలి. ఇలా చేస్తే ఇంటికి ఎలాంటి నరదృష్టి తగలకుండా ఉంటుంది. అలాగే చాలామంది ఇంట్లో లైట్లు ఆపేసి నిద్రపోతూ ఉంటారు. కానీ చీకట్లో ఉండకూడదు. శుక్రవారం రోజు ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావటానికి మార్గం ఏర్పడుతుంది. చాలామంది ఇళ్లలో మొక్కలు నాటుకుంటూ ఉంటారు. అయితే ముళ్ళ మొక్కలు ఇంట్లో నాటుకోవటము మంచిది కాదు. కానీ గులాబీ మొక్క దీనికి మినహాయింపు. తూర్పు దిశలో గులాబీ మొక్కను నాటినట్లయితే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కష్టాలన్నీ తీరిపోయి సంపద రెట్టింపవ్వాలంటే 11 శుక్రవారాలు అమ్మవారి ఆలయంలో గులాబీ పూలు సమర్పించాలి. ఇలా చేస్తే కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు. గులాబీ రేకులు జీవితంలో ఆనందాన్ని విజయాన్ని ఇస్తాయని పెద్దలు చెప్తుంటారు. శుక్రవారం రోజు స్నానం చేసే నీటిలో గులాబీ రేకులు వేసుకొని స్నానం చేస్తే అదృష్టం బాగా కలిసొస్తుంది.
గులాబీ రేకులు అద్భుతమైన సువాసన కలిగి ఉంటాయి. చర్మ సంరక్షణ కోసము చాలా కాలం నుంచి ఈ గులాబీ రేకులను ఉపయోగించడం జరుగుతుంది. 21 గులాబీ పూలను తీసుకొని మాలలాగా కట్టి ఈ గులాబీ పూల మాలను అమ్మవారి చిత్రపటానికి సమర్పించాలి. ఈ పరిహారం చేసినట్లయితే సంపద బాగా పెరుగుతుంది. వ్యాపారంలో ధననష్టం వచ్చేవారు శుక్రవారం రోజు లక్ష్మీనారాయణుని ఆలయానికి వెళ్ళి పూజ చేసి పసుపు బియ్యము ఎరుపు గులాబీలను సమర్పించినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మనము ప్రతిరోజు ఇంట్లో ఉపయోగించే పసుపుకి చాలా ప్రాధాన్యత ఉంది. ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఉండాలంటే ఒక చెంబు నీళ్లలో పసుపు వేసి తమలపాకుతో ఆ పసుపు నీళ్లను ఇల్లంతా చల్లాలి. ఇలా చేస్తే ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా ఉంటాయి. మీ ఇంట్లో డబ్బును ఎప్పుడూ కూడా ఉత్తర దిశలో ఉంచాలి. ఉత్తర దిశలో డబ్బును పెట్టినట్లయితే ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. సంపాదన పెరగాలంటే ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో 5 లవంగాలు 5 గులాబీ పువ్వులు ఉంచి మూటలా కట్టి ఆ మూటను లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ మూటకు కర్పూర హారతి ఇచ్చి ధూపం వేయాలి. ఈ మూటను డబ్బు పెట్టుకునే బీరువాలో కనుక పెట్టినట్లయితే తప్పకుండా మీ ఆర్థిక సంపద రెట్టింపు అవుతుంది. లవంగాల ద్వారా శుక్రుడి యొక్క బలం పెరుగుతుంది. దానితో ప్రతి ఒక్కరూ కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. ఈ వీడియోలో చెప్పిన విధంగా గులాబీ పూలతో పరిహారాలు చేసినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.